ముందుకు వచ్చాడు రష్యా వాడు 60లు 70లు. ఆ రోజున కరెంటు ప్రొడక్షన్ గనక ఆ రూపాయికి వచ్చి ఉంటే, ఇవాళ రూపాయి, ఆ రోజున 10 పైసలు రేంజ్ వచ్చి ఉంటే ఈ దేశంలో పారిశ్రామిక ప్రగతి చైనా అమెరికా తాతలు. మనం అక్కడికి ఎందుకు పోవాలి? ఇక్కడే ఇండస్ట్రీస్ అన్ని వస్తాయి కదా. మీకు గుర్తు 2014 ముందు కూడా మన పరిస్థితి ఏంటి? కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు. పట్టణాల్లోనేమో రోజులో 8 నుంచి 12 గంటల కోతలు, పల్లెల్లోనేమో 8 నుంచి 8 గంటలు కరెంటు వస్తదేమో, 3-4 గంటల కరెంట్ వచ్చేది పల్లెల్లో. గుర్తుంది కదా అప్పుడు మన జీవితాలు. ఫ్యాక్టరీలో ప్రతి ఏడాది గొడవే, మంచినీళ్ళకి సమస్యలే. అలాంటి పరిస్థితి ఫేస్ చేశాం 2014 దాకా. ఇప్పుడు 24 గంటల కరెంట్ వచ్చాక ఎన్ని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లు వస్తున్నాయి? ఎందుకు? పరిశ్రమ ఆపాల్సిన అవసరం లేదు. పరిశ్రమ కరెంటు లేకపోవడం వల్ల ఆపితే, ప్రొడక్షన్ లేకపోతే అడిగి డబ్బులు ఎవరిస్తారు? నాకు బాగా గుర్తు, మేము స్టీల్ షాప్లో పనిచేసేటప్పుడు మా నాన్న కొంతమంది కలిసి షాప్ సొంతగా పెట్టారు. అప్పుడు మా షాప్ తరపున ఈ అంటే మామూలుగా గిన్నెలు డబ్బాలు ఇట్లాంటి ఇతర రాష్ట్రాల నుంచి కొనుక్కునేవాళ్ళం మొదట్లో. ఏది బొంబాయి, తమిళనాడు లాంటి. అక్కడ కాస్ట్ ఎక్కువ అవుతుంది. మన దగ్గర ఇక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. గుంటూరు, తర్వాత మన తాడేపల్లి ఇట్లాంటి ఏరియాలో ఉండేవి. స్టీల్ ప్లేట్లు తయారు చేసేవి, స్టీల్ అదేది గిన్నెలు, బిస్కెట్ డబ్బాలు అంటే బియ్యం డబ్బాలు తయారు చేసేవి. వాళ్ళకి మనం ఆర్డర్ ఇచ్చి